వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అనుచరుడి అక్రమ ఇసుక దందా బయటపడింది. భీమారం మండలం కొత్తగూడెం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా మంత్రి అనుచరుడు ఈ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అనుచరుడి అక్రమ ఇసుక దందా బయటపడింది. భీమారం మండలం కొత్తగూడెం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా మంత్రి అనుచరుడు ఈ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా భీమారం మండలానికి చెందిన మంత్రి వివేక్ అనుచరుడు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేత అండతోనే ఈ దందా సాగుతుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నేడు అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేశారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, ఇసుక అక్రమ దందా ఏదైతే ఇసుక అక్రమ రవాణా మంత్రి వివేక్కు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసులు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని భీమా మండలం కొత్తగూడెం అటవీ ప్రాంతం నుంచి గత కొద్ది రోజులుగా కూడా అక్రమంగా అర్ధరాత్రి ఇసుక తరలిస్తూ అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఇసుక ట్రాక్టర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారంటూ కూడా గత కొద్ది రోజులుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మంత్రి వివేక్ అనుచరులు అటు జైపూర్ మండలంతో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధానంగా జైపూర్ మండలంతో పాటు భీమారం, చెన్నూరు, కోటపల్లి ఈ 4 మండలాల్లో కూడా ఏదైతే మంత్రి వివేక్ అనుచరులే ప్రధానంగా ఆయా మండలాలు గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులే సూత్రధారులుగా ఉంటున్నారు. విచ్చలవిడిగా సమీపంలో ఉన్నటువంటి అటు అటవీ ప్రాంతం నుంచే కాకుండా మరోవైపు వాగుల నుంచి అలాగే గోదావరి నుంచి కూడా విచ్చలవిడిగా ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఏదైతే ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఓవైపు ఏదైతే ఇంటర్ నిఘా పెట్టినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఈ ఏదైతే ఇసుక దందాలో ఉన్నారంటున్నారు గ్రామస్తులు. పలుచోట్ల కూడా జైపూర్ మండలం శివారం పరిధిలోని మొసల అభయారణ్యం నుంచి కూడా అర్ధరాత్రి గోదావరి నుంచి ఇసుక కొడుతున్నారు. మరోవైపు ఇందారం నుంచి కూడా ఏదైతే జైపూర్ మండలం ఇందారం అలాగే అటు భీమారం ఓవైపు గోదావరి నుంచే కాకుండా అటవీ ప్రాంతం నుంచి అక్కడి నుంచి కూడా ఏదైతే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య స్థలానికి తీసుకెళ్లి అక్కడ డంప్ చేసి అక్కడి నుంచి నిల్వ చేసి అక్కడి నుంచి లారీలలో పంపిస్తున్నట్లుగా కూడా పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే ప్రధానంగా దీనిలో మంత్రి వివేక్ అనుచరులే సూత్రధారులుగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులే ఏదైతే ఈ మండలాలకు సంబంధించి ప్రధానంగా 4 మండలాల్లో కూడా ఆ గ్రామాలకు సంబంధించి ప్రధాన కాంగ్రెస్ నాయకులు వివేక్ అనుచరులే ఏదైతే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు అటు మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా పలు చోట్ల కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే అర్ధరాత్రి పూట ఏదైతే వైపు గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల కూడా మొత్తంగా ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక్ అనుచరులే
ఆ ఏదైతే ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.